నన్ను అడిగితే ట్రేడింగ్ ఎంత క్యాపిటల్‌తో చేయమంటారంటే, తక్కువలో తక్కువ ఒక రూ. 1,00,000 లేనిదే మీరు ట్రేడింగ్‌లోకి అయితే రాకండి. సో, ఎందుకంటే మీరు ముందు వీడియోలో నేను చెప్పాను. అసలు స్ట్రాటజీస్ అవన్నీ వర్క్ అవ్వవు. మీరు ఒక 10,000 తెచ్చుకొనొచ్చారంటే మీకు మళ్ళీ అమౌంట్ అనేది అయిపోద్ది. అండ్ మీ స్ట్రాటజీ అనేది పోతుంది. గుర్తుపెట్టుకోండి. సో, 1,00,000తో వచ్చిన తర్వాత మరి 1,00,000తో ట్రేడ్ చేసేవాళ్ళంటే నేను అలా ఏం చెప్పను. సో, మీరు 1,00,000 కదా! సో, 1,00,000ని ఒక 10 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఒక 10,000, 10,000, 10,000 ఫస్ట్ ఈ 10,000తో మీరు నేర్చుకోండనమాట. అంటే మార్కెట్‌కి ఫీజులా ఇచ్చేయండనమాట. అంటే నేను నేర్చుకుంటాను. నాకు ఈ 10,000 పోయినా పెద్ద ఫరక్ పడదు అనుకుంటారు కదా! సో, అట్లా గనక మీరు ఆలోచించుకొని మార్కెట్‌ని ఎంత స్టడీ చేయగలిగితే సో, అంత మీరు మార్కెట్ నుంచి ఎక్కువ డబ్బులనేది సంపాదించుకోవచ్చనమాట. సో, మీరు ట్రేడింగ్‌ని ఒక బిజినెస్‌లా లేదంటే ఒక సీరియస్‌గా మీ లైఫ్ చేంజింగ్ పార్ట్ కింద మార్చుకుందాం అనుకున్న వాళ్ళైతే ఈ ట్రేడింగ్ సీరీస్ అయితే చూడండనమాట. ఏదో నార్మల్‌గా నేను 10,000, 20,000 ఇచ్చుకొని వచ్చేస్తాను. పోయిన తర్వాత మానేస్తానంటే మీరు అసలు మీకు ఈ ఛానెల్ పనికిరాదు. వెళ్ళిపోండనమాట. గుర్తుపెట్టుకోండి.